ఏం చేస్తున్నావు మా పొద్దున్న నుంచి చదువుతానే ఉన్నావు? కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా ఇంట్లో పండగ ఉందన్నమాట. దాని గురించి ఇల్లంతా క్లీనింగ్ చేస్తున్నాం. ఇప్పటికైతే కిచెన్ కంప్లీట్ అయిపోయింది. చూసిరా ఫ్రెండ్స్, మా బిడ్డ వాళ్ళు అయితే పండగ పెట్టుకుర్రు ఎల్లమ్మ పట్నాలు. అందుకని ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేస్తారు. మొత్తం ఎక్కడ సాపు తోమడం, బోర్లు తీయడం, ఉతకడం, ఆరేయడం ఇదే జరుగుతుంది. మీరు కూడా ఎల్లమ్మ పట్నాలు ఎవరెవరికి ఉన్నాయి ఏంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లానే చేసుకుంటారా? పెయింట్ వేసుకునే వాళ్ళు పెయింట్ వేసుకోవచ్చు. కాకపోతే ఇల్లు అయితే మొన్ననే కొత్తది కాబట్టి మొత్తం కబోర్డ్ చేయించారు. ఇంకా పెయింట్ వేసే స్థలం లేకుండా సాఫ్ సఫాయి చేస్తారు. ఇగో ఈమె చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈమె లొల్లి ఈమెదే. ఇగో ఈమెది చూసిరా, ఈమె ఇదే లొల్లి. హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. అగో జీడిపప్పు ఇచ్చినా కొద్ది తింటుంది, అయిపోయినా ఇంకే నెయ్యి అంటుంది. ఇగో ఈమెకు ఎప్పటికప్పుడు దాన పెడితేనే ఈమె మనం పని చేయనిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పని చేయాలంటే చాలా కష్టం. చూసిరా, ఈమెకు దాని ఎప్పుడు మనం పెడితేనే ఉండాలి. మన పని కావాలి, మన ఉతుకుళ్ళు, మన తోముళ్ళు కావాలంటే చిన్నపిల్లలు ఎప్పటికప్పుడు మనం మంచిగా టైంకు టైం వాళ్ళకి ఏదైనా ఇస్తేనే బాగుంటుంది. వాళ్ళు కూడా తినుకుంటుంటారు. మనమైతే ఇల్లు క్లీన్ చేసుకొని చదవడం మొత్తం అయిపోవాలి. అయిపోయిందమ్మా మరి వాళ్ళకి? అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇంకా 2 రోజులు పట్టేటట్టుంది కదా. హాలు సగం ఉంది, బెడ్రూమ్ సగం ఉంది. బెడ్రూమ్ కొద్దిగా ఉంది, అదొక్క రోజులో అయిపోతుంది. షాపింగ్ చేయాలి. ఇక షాపింగ్కు ఇప్పుడు షాపింగ్ పోతారంట. మళ్ళీ షాపింగ్ చేయాలి, బట్టలు తెచ్చుకోవాలి, ఇక అన్నీ ఇక పనులు. ఇక చూసిన ఫ్రెండ్స్, నాకు కూడా కాజు ఇస్తుంది. ఇక వాళ్ళు కూడా తల్లి పిల్ల కాజు తింటుర్రు. నేను కూడా తిందామని ఇక నాకు కూడా ఇచ్చింది, నేను కూడా తింటున్నా ఫ్రెండ్స్.